ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్య అనేది చాలా భారంతో కూడుకున్నది, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అన్ని కుటుంబాల్లో అది సాధ్యం కాదు ఇంజనీరింగ్ విద్య అనేది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యమాని ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత చాలామంది ఇంజనీర్లు అయ్యారు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం ఇంతలాగా అందరికీ అందుబాటులోకి వచ్చింది అంటే, సాఫ్ట్వేర్ రంగానికి ఎంతోమంది ఉద్యోగులు వెళుతున్నారు అంటే, బారుమూల పల్లెటూర్ల నుంచి కూడా వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతున్నారు అంటే, దానికి కారణం ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని చెప్పుకోవాలి. అప్పట్లో ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం కానీ తీసుకురాకపోయి ఉంటే చాలామంది ఇంజనీర్లు అయి ఉండేవారు కాదు. ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది సత్యం. అయితే ఇదే నేపథ్యంలో ఇక ఇంజనీరింగ్ విద్యను మించింది లేదు అనుకుంటున్న నేపథ్యంలో ఏఐ వచ్చిన తర్వాత ఒక రకంగా ఆ ఇంజనీర్లకి సాఫ్ట్వేర్ కొలువులకి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందా అనేది దీనికి నిదర్శనం ఏంటి అంటే, ఇటీవల మెగా డిఎస్సిలో ఈ టీచర్ పోస్టులకు సంబంధించి పోటీ పడిన వాళ్ళల్లో ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారట. అసలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇటువైపుకి రారు, టీచర్ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోరు, దరఖాస్తు చేసుకోరు. కానీ ఇప్పుడు మెగా డిఎస్సిలో 1000కి పైగా బీటెక్ అభ్యర్థులు ఈ టీచర్ పోస్ట్ కోసం అప్లై చేసుకున్నారంట. ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు కూడా ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడుతున్నారు. సాంకేతిక విద్య, ఒక రకంగా టెక్నాలజీకి సంబంధించిన విద్యను అభ్యసించి ప్రభుత్వ టీచర్ పోస్ట్ కోసం డిఎస్సి రాశారట. మెగా డిఎస్సి 2025 రాసిన వారిలో 7378 మంది బీటెక్ విద్యార్థులే ఉన్నారట. ఇందులో 7378 మంది బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారట. బీటెక్తో పాటు బీఈడీ ఉన్న వారికి టీచర్ పోస్టులకు అర్హత కల్పించడంతో ఉపాధ్యాయ కొలువు సాధించేందుకు వీళ్ళందరూ పోటీ పడ్డారు. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన 248 మంది డిఎస్సి రాశారు. బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన మంచి ఉద్యోగాలు లభించకపోవడంతో ప్రభుత్వం కొలువులను సాధించేందుకు పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఇది ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగం వాల్యూ ఏంటి అనేది ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఏముంది, సాఫ్ట్వేర్ మించింది లేదు అనేవారు. సాఫ్ట్వేర్కి వెళ్ళాల్సిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా బీటెక్లు చదివి మళ్ళీ బీఈడీ చదివి ఇప్పుడు టీచర్ పోస్ట్ కోసం అంటే వాటికంటే ప్రభుత్వ ఉద్యోగమే మేలు అని వెనక్కి వచ్చి ఇప్పుడు దాదాపు 7,000 మందికి పైగా 7,378 మంది ప్రభుత్వ ఉద్యోగం కావాలి, టీచర్ పోస్ట్ అయినా చాలు, నాకు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం అవసరం లేదని చెప్పి ఇటు వచ్చారు. అంటే సాఫ్ట్వేర్ రంగం పరిస్థితి ఎలా ఉంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీద ఎంత భరోసా ఉంది, వాళ్ళు ఎంత ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు అనేది. అదే నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయ్యారంటే ఎలా లేదనుకున్నా ఒక 30-35 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి రిటైర్మెంటు, తర్వాత దానికి వచ్చే పథకాలు, దానికి వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ చూసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం కష్టపడి సంపాదించి బీటెక్లు బోల్డ్ ఖర్చు పెట్టి చదువుకున్న రేపొద్దు నా కంపెనీ వాడు తీసి పడేసాడంటే రోడ్డుని పడాల్సిందే. ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలే టీసీఎస్ లాంటివే వేలకు వేల ఉద్యోగాలను తీసేస్తున్నాయి. వాళ్ళు మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళాలన్నా ఒక పెద్ద ఐటీ సంస్థలో పనిచేసి మళ్ళీ వెళ్తే పెద్ద ఐటీ సంస్థకి వెళ్తారు. చిన్న చిన్న ప్రాజెక్టులు చేసుకోలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళకి అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలా బీటెక్ చేసిన వాళ్ళు బీఈడీ చేసి ఇమీడియట్గా ఈ టీచర్ కొలువులు చాలు మనకి. ఇంతకుముందు బతకలేక బడిపంతులు అనేవారు, ఇప్పుడు బతుకు కోసం ఈ బడిపంతుల ఉద్యోగం, ఈ టీచర్ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. దీన్ని బట్టి ఈ 2 విషయాలు అయితే అర్థమవుతున్నాయి. ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగం కోసమే పాకులాడుతున్న పరిస్థితి, అలాగే సాఫ్ట్వేర్ రంగం రేపొద్దున ఎటు నుంచి ఎటు వెళ్ళబోతుంది అనడానికి కూడా ఇది ఒక నిదర్శనం.